తొక్కాల్సిందే, జన ప్రభంజనాన్ని ఉర్రూతలూగించాల్సిందే. ప్రజాక్షేమం ఆయన తపన, జన సంక్షేమం ఆయన ఆలాపన. ఆ అభినవ తేజో కిరణం నట నృసింహం నందమూరి బాలకృష్ణ. మేము గెలిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. తెలుగు తెరపై ఆయనకు లేరెవరు సాటి, ఆయన పోషించిన పాత్రలకు రాలేరెవరు పోటీ. మీరన్నది బాగున్నది, నేనన్నది బహుబాగున్నదంటూ జానపదంలో జుగల్బందీ చేసిన అచ్చ తెలుగు శ్రీకృష్ణ దేవరాయల్ని ప్రేక్షకుల కళ్ళ ముందు నిలిపిన చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అంటూ పంచు డైలాగులు విసిరిన నీతో నేను మాట్లాడేదేంటిరా బ్లడీ ఫోల్ అంటూ మాస్ మసాలా చెనుకులేసిన అది ఒక్క బాలయ్య బాబుకే సాధ్యమైంది. నందమూరి ఇంటి ముద్దుల బిడ్డడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవతారకం పుణ్య దంపతులకు 1960 జూన్ 10వ తేదీన జన్మించిన బాలకృష్ణ అందంలోనూ అభినయంలోనూ తండ్రికి తనయుడిగా ఘనకీర్తిని గడించారు. నీ బాబుగా బేట పెద్దవాడివని మర్యాదిస్తున్నాను, చిన్నవాడివని మందలిస్తున్నాను. నా ఫ్రెండ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావు బేట. చూడవచ్చా, ఈ ఫీల్డ్లో ఇంతవరకు ఎదురులేని మనిషిగా ఉంటున్నాను. చిన్ననాడు ఇంట్లో అద్దం ముందు తన నట ప్రాభవాన్ని ప్రదర్శిస్తున్న బాలయ్య ఆసక్తిని గమనించిన ఆయన తల్లి నందమూరి బసవతారకం గారి ప్రోత్సాహం, తండ్రి ఎన్టీఆర్ గారి దీవెనలతో 1974లో తొలిసారిగా కెమెరా ముందుకొచ్చారు మన బాలయ్య. తాతమ్మ కళ చిత్రంతో 14 ఏళ్ల చిరుప్రాయంలో తెరంగేట్రం చేసిన ఈ నందమూరి నట కుసుమం 50 ఏళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బాలయ్య లేని చిత్రసీమను ఊహించలేమంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వైవిధ్యభరితమైన కథల ద్వారా వెండి తెర వెలుగు జిలుగులను దశ దిశలా ప్రసరింపజేసిన ఘనత మన నందమూరి బాలకృష్ణకు మాత్రమే దక్కుతుంది. సినీ పరిశ్రమలో బాలయ్య కాలుమోపి 50 ఏళ్లు గడిచిన ఇప్పటికీ వన్నె తరగని రాజసమైన నటనతో స్టార్ హీరోగా నటిస్తున్న ఏకైక హీరో మన బాలయ్య. Hey!